ముక్కోటి ఏకాదశి సందర్భంగా సంగారెడ్డి జిల్లా శ్రీ వైకుంఠపురంలో భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు కండాదై వరదాచార్యులు తెలిపారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలపై శనివారం ఆలయ ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముక్కోటి ఏకాదశి రోజున సుమారు 2 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఈ నెల 30, 31 తేదీల్లో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు, జనవరి 11న యువత ఏకమై నిర్వహించే స్వామి రథయాత్ర, జనవరి 13న స్వామి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 4 గంటల నుంచే భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి కృప పొందాలని కండాదై వరదాచార్యులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు డాక్టర్ అరుణ, మధు, దేవేందర్, కిషన్ రావు, శేఖర్, అశ్వంత్, వెంకట్ రెడ్డి, నరేష్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. అస్మదాచార్యవర్యులు శ్రీ 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 ప్రదండి శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి గారి దివ్య మంగళాశాసన వైభవంతో శ్రీ వైకుంఠపురం శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో ధనుర్మాసోత్సవాలు అత్యంత వైభవపేతంగా మనం నిర్వహించుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో వచ్చేటువంటి అతి పెద్ద, అతి విశేషమైన, అతి పర్వదినంగా చెప్పబడేటువంటి ఒక ఉత్సవం ముక్కోటి ఏకాదశి పర్వదినం. వైకుంఠ ఏకాదశిగా పిలిచేటువంటి ఈ పర్వదినాన భక్తులందరూ కూడా భగవంతుని చేరాలి అని పరితపించేటువంటి మనస్సులన్నీ కూడా శ్రీ వైష్ణవ ఆలయాలలో శ్రీ విష్ణువుని సేవించాలి అని కుతూహపడుతూ ఉంటాయి. అందులో భాగంగా మన ముక్కోటి ఏకాదశి పర్వదినాన మన శ్రీ వైకుంఠపురంలో వెలిసినటువంటి చతుర్దశ భువనాధీశ్వరుడైన విరాట్ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో సుమారు 1.5 నుండి 2 లక్షల భక్తులు వచ్చి స్వామివారిని సేవించుకునేటువంటి చక్కటి సౌకర్యాలన్నీ కూడా మనం చేసే ప్రయత్నం చేస్తున్నాం. 30వ తారీఖున వైకుంఠ ఏకాదశి పర్వదినం ఉదయం 4:30 గంటల నుండే స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అర్చనలు, ఆరాధనలు, ఇతరములైనటువంటి సేవలన్నీ కూడా కొనసాగుతాయి. ప్రత్యేకించి ఉత్తర ద్వారంలోంచి స్వామివారిని సేవించాలి అని మనకు పెద్దలు అనుగ్రహం చేశారు. ఏనాడో 2 రాక్షసులు భగవంతుడితో కొట్లాట పెట్టుకొని భగవంతుడి ద్వారా వారు ముక్తిని పొందారు. ఆ ముక్తిని పొందినటువంటి వాళ్ళు రాక్షసులైనప్పటికీ వైకుంఠంలో అడుగుపెట్టగానే వాళ్లకు మంచి ఆలోచన కలిగింది. ఇంత దుర్మార్గులమైన మేమే నీ స్పర్శ చేత, నీ దర్శనం చేత ముక్తిని పొందామే, వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులు నీ దర్శనం చేస్తూ, నీ సేవ చేస్తూ పరితపించే వాళ్లకు ఓ మంచి అవకాశం ఇవ్వవయ్యా అని శ్రీమన్నారాయణుడు ప్రార్థించారు. ఆ ప్రార్థన మన్నించినటువంటి శ్రీమన్నారాయణుడు ఆ 2 రాక్షసులకు ప్రత్యేకమైన మార్గం ఏర్పాటు చేసి వైకుంఠంలోకి తీసుకుని వెళ్ళినట్టుగా ఆ ఉత్తర ద్వారంలోంచి ఎవరైతే వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీమన్నారాయణుడి యొక్క పర, ఊహ, విభవ, అంతర్యామి, అర్చావతారాలుగా ఉండేటువంటి మూర్తిని సేవిస్తారో, దర్శిస్తారో వాళ్ళందరికీ కూడా ముక్తి ఇవ్వవలసింది అని ప్రార్థించారట. వాళ్ళు దానికి భగవంతుడు తథాస్తు అన్నాడు. ఆ ఫలితమే ఈరోజు మనం సంవత్సరానికి 1 రోజు, 1 పర్వదినం, 1 పర్యాయం భగవంతుని సేవించడానికి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అద్భుతమైన రూపం ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి. మాహాత్మ్యంలో పడే గొప్ప గ్రంథం చెబుతోంది, కలౌ వెంకటనాయక అని. ఈ కలియుగంలో వెంకటేశ్వరుడే పరమోత్తముడైనటువంటి భగవంతుడు అని. ఆ భగవంతుడి యొక్క దర్శనం వైకుంఠ ద్వారంలో చేసుకోవడం అనేది ఈ ప్రత్యేకమైనటువంటి ఈ ధనుర్మాసంలో వచ్చేటువంటి ఒక అద్భుతమైన అవకాశం, అదృష్టం. ఈ అదృష్టాన్ని సుకృతంగా మర్చుకొని లక్షలాది మంది భక్తులు ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి శ్రీ వైష్ణవ ఆలయాలలో ఈ వైకుంఠ ద్వారం ద్వారా భగవంతుని దర్శించి పునీతులవుతూ ఉంటారు. అందులో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మన వెంకటేశ్వరుడు మనకు అనుగ్రహం చేశాడు. ఈ విరాట్ వెంకటేశ్వరుడు 14 అడుగుల చతుర్దశ భువనాధీశ్వరుడై, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై, కొంగు బంగారమై,
ఇందరికీ అభయము ఇచ్చుచేయి అని బంగారు హస్తం ధరించి ఎవరెవరు ఏ ఏ కోరికలతో భగవంతుని సేవిస్తారో ఆయా కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారమైన రేడు మన విరాట్ వెంకటరమణుడు. ఆ స్వామిని దర్శించేటువంటి భాగ్యవంతులందరికీ కూడా మేము మనసారా స్వాగతం పలుకుతూ ఉన్నాం. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి అని 2 రోజులు ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచుతాం. ఆ ఉత్తర ద్వారంలో మనం చక్కగా చతుర్వేదాలను ఆవాహన చేస్తాం. భగవంతుడి యొక్క అద్భుతమైన సారాన్ని లోకానికి అందించిన వేద విన్నపాలతో కూడినటువంటి ప్రబంధాలను విన్నపం చేసి చక్కగా మనకి మార్గాన్ని చూపినటువంటి పూర్వ ఆచార్యులైనటువంటి భగవద్ రామానుజులు అస్మదాచార్యులను ఆ వైకుంఠ ద్వారంలోని భగవంతుడి దర్శనానికి తీసుకుని వెళుతూ అదే మార్గంలో మనందరం కూడా చక్కగా స్వామిని దర్శించుకుంటాం. అలాగే ఈ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి అనంతరం మనకు వచ్చేటువంటి ఒక గొప్ప వేడుక, యువ వికాసంగా వందలాది మంది భక్తులు, యువత అంతా కూడా ఏకమై చేసేటువంటి ఒక ఉత్సవం రథయాత్ర. 11వ తారీఖున ఉదయం మనం కూడారయ్యని అక్షయపాత్ర నివేదన జరుపుకున్న అనంతరం మధ్యాహ్నం 12-1 గంట మధ్యలో చక్కగా మనం ఈ రథయాత్రను ప్రారంభం చేసుకుంటాం. సంగారెడ్డి చౌరస్తా మొదలుకొని శ్రీ వైకుంఠపురం వరకు అంగరంగ వైభవంగా మనం ఈ అద్భుతమైన రథయాత్రను జరుపుకుంటాం. వేలాది మంది భక్తులు భజనలు, కోలాటాల నడుమ, నృత్యాల నడుమ స్వామికి ఏ ఏ వైభవమైన విశేషమైన ఉత్సవాలు ఇష్టమో అవన్నీ కూడా మనం జరుపుతూ ఈ ఉత్సవాన్ని వైభవంగా మనం జరుపుకుంటాం. అలాగే 13వ తారీఖున ఈ నెల రోజుల పాటు జరుపుతున్నటువంటి ధనుర్మాస వ్రత పరిసమాప్తి కొరకై గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవాన్ని మనం జరుపుకుంటాం. ఈ గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవం అత్యంత శోభాయమానంగా మనం శ్రీ వైకుంఠపురంలో ఉండేటువంటి కళ్యాణ మండపంలో నిర్వహిస్తాం. సుమారు 1000 మంది దంపతులు ఈ కార్యక్రమంలో నిర్వహిస్తూ ఉన్నారు. వారందరికీ చక్కటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందరూ పాల్గొనండి. ఎవరెవరు ఏ ఏ కోరికతో భగవంతుడి గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారో ఆయా అభీష్టాలు తప్పక నెరవేరుతాయి. కనుక అందరూ భగవంతుని సేవించండి. ఈ కార్యక్రమాల్లో పాల్గొని భగవత్ కటాక్షాన్ని పొంది ధరించాలి అని మీ అందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఆచార్య పరిపూర్ణమైన అనుగ్రహం మీద అందాలి అని మనసారా కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ.